నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు. పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. విధ్వంసం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది. ఎమ్మెల్యే ఎరపతినేని ధ్వజం. డ్రగ్స్ గంజాయి అణిచివేతపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. శాంతి భద్రతలకు డోకా లేదన్న హోంమంత్రి అనిత. కందుకూరు ఘటనపై వైసీపీ తీరును తప్పుపట్టిన గాదే. జనసేన సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ అని వెల్లడి. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో ఆయన పాల్గొన్నారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని సీఎం చంద్రబాబు తెలిపారు. సమాజంలో అలజడులు ఉంటే పెట్టుబడులు రావన్నారు. ప్రజల రక్షణ కోసం ముందుండేది పోలీసులే అని చెప్పారు. మంగళగిరిలోని 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో హోంమంత్రి అనిత, సిఎస్ విజయానంద్, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. మృతి చెందిన పోలీస్ అమరవీరులకు ఘన నివాళులర్పించారు. అమరవీరుల పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఫ్యాక్షనిజం, రౌడీయిజం, నక్సలిజాన్ని అణిచివేయడంలో పోలీసులు మంచి పేరు తెచ్చుకుంటున్నారని చంద్రబాబు అన్నారు. సైబర్ నేరాలు, వైట్ కాలర్ నేరాలు పెరిగాయని, టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని నేరాలకు పాల్పడిన వారిని వెంటనే పట్టుకునే పరిస్థితికి రావాలన్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయాలి, ప్రజలకు భద్రత కల్పించాలి, ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించకూడదని రాజీ లేని పోరాటం చేశాను. దాని ఫలితమే 2023లో నా మీద 23 క్లేమోర్ మైన్స్ బ్లాస్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. అయినా కూడా నేను భయపడలేదు. ప్రాణం అనేది తాత్కాలికం, మనం చేసే పనులు అనేది శాశ్వతం. ఒక వ్యక్తి తప్పు చేసి ఎక్కడికక్కడ సీసీటీవీ కెమెరాల్లో ఉండి దాన్ని మతాల మధ్య క్రియేట్ చేయాలనే పరిస్థితికి వచ్చారంటే మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సకాలంలో పోలీసు వ్యవస్థ యాక్ట్ చేశాం కాబట్టి తీవ్రమైన నష్టాన్ని నివారించగలిగాం. సోషల్ మీడియాకు ఆడిటర్స్ లేరు, ఎడిటర్ లేడు. వాళ్ళు ఏదనుకుంటే అది పెట్టేసి వ్యక్తిగత హననానికి పాల్పడే పరిస్థితికి వస్తున్నారు. పోలీసు వ్యవస్థ కూడా అలాంటి కొత్త ట్రెండ్లు అరికట్టడానికి ఎక్కడికక్కడ మనం చొరవ తీసుకోవాలి. మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మహిళా సాధికారిత, రక్షణ కోసం సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత చెప్పారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణాను నియంత్రించేందుకు ఏర్పాటు చేసిన ఈగల్ టీం సమర్థవంతంగా పనిచేస్తుందని తెలిపారు. మంగళగిరి 6వ బెటాలియన్లో నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం చంద్రబాబుతో కలిసి ఆమె పాల్గొని మాట్లాడారు. ఈ మహిళా రక్షణ విషయంలో ఎక్కడా కూడా ఎటువంటి చిన్న నిర్లక్ష్యానికి గురి కాకుండా మహిళల మీద నేరం చేయాలన్నా, మహిళల మీద అఘాయిత్యం చేయాలన్నా కూడా భయపడే పరిస్థితి ఈ రోజు మనందరం కూడా తీసుకొచ్చినందుకు ప్రత్యేకంగా పోలీస్ వ్యవస్థకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. మీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలోకి రాగానే, అధికారంలోకి రాగానే అతిపెద్ద సవాల్ గాంజా. ఆ గాంజా ఆంధ్రప్రదేశ్గా మార్చిన గత ప్రభుత్వం నుంచి గాంజా రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి గౌరవ ముఖ్యమంత్రి తాలూకా మానస పుత్రిక అనుకోవాలి ఈగల్ సంస్థని. ఆ ఈగల్ సంస్థ ఏర్పాటు చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కృషి మనందరికీ కూడా తెలుసు. ఈ రోజుగా ఈగల్ టీంను పటిష్టపరచడమే కాకుండా వాళ్ళకి సాంకేతిక ఆధునిక పరికరాలతో సైతం ఈరోజు ఈగల్ని ఏర్పాటు చేసి గాంజా రహిత మనకి డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్గా మార్చడానికి మనందరం కూడా కృషి చేయటం, దానిలో భాగంగానే ఈగల్ టీం అంతా కూడా చాలా సమర్థవంతంగా పనిచేయడమే కాకుండా అధికారంలో ఉన్నా లేకపోయినా విధ్వంసం సృష్టించడం వైసీపీ జగన్ డీఎన్ఏలోనే ఉందని ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు విమర్శించారు.
టీడీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ విధ్వంస డిఎన్ఏ మందులకు, ఆపరేషన్కు లొంగేది కాదని, దానిని కంట్రోల్ చేయడం ప్రజలకే సాధ్యమని ఆయన అన్నారు. విశాఖ డేటా సెంటర్కు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు వస్తూ ఉంటే వైసీపీ విమర్శించడం విడ్డూరంగా ఉందని ఎరపతినేని పేర్కొన్నారు. ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా విధ్వంసం, అధికారంలో లేనప్పుడు కూడా విధ్వంసం. ఈ విధ్వంసం వీళ్ళ వైసీపీ జగన్ డిఎన్ఏలోనే ఈ విధ్వంసం అనే ఒక విషతుల్యమైన పదార్థం వాళ్ళ డిఎన్ఏలో, వాళ్ళ రక్తంలో ఉంది. అది మారిస్తే మారేది కాదు, మందుల వల్ల తగ్గేది కాదు, ఆపరేషన్ వల్ల పోయేది కాదు. దీనికి ప్రపంచంలో మందు ఇంతవరకు ఏ సైంటిస్టు, ఏ శాస్త్రజ్ఞుడు కూడా కనుక్కోలేదన్నదే అక్షర సత్యం. అక్టోబర్ 24న పేరేచెర్లలోని ఎన్ఆర్ఐ ఇంజనీరింగ్ కాలేజీలో సాంకేతిక సదస్సు జరగనుంది. ఈ సదస్సులో మైక్రోసాఫ్ట్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ కుమార్ పాల్గొంటారని ఎమ్మెల్సీ ఆలపాటి రాజా తెలిపారు. గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. సాంకేతికతలో వస్తున్న మార్పులపై అవగాహన కల్పించడంతో పాటు కృత్రిమ మేధ, డేటా సైన్స్ వంటి ఆధునిక అంశాలపై చర్చించనున్నట్లు చెప్పారు. ఈ సదస్సులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఇంజనీరింగ్ కళాశాలల ప్రతినిధులు, స్టూడెంట్స్ పాల్గొంటారని వివరించారు. కార్యక్రమంలో కోయ సుబ్బారావు, కుర్రా శరత్, తిలక్ బాబు పాల్గొన్నారు. ప్రభుత్వం ఏ రకమైనటువంటి ఆలోచనతో ఈ రాష్ట్రంలో సాంకేతిక పరంగా, విద్యాపరంగా సాంకేతిక నైపుణ్యాన్ని పెంపొందించాలనే ప్రయత్నం చేస్తున్నటువంటి భాగంలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల యాజమాన్యం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టాలని, ఈనాటి ప్రస్తుత సాంకేతిక విప్లవాలని, సాంకేతికంగా జరుగుతున్నటువంటి మార్పుల్ని దృష్టిలో పెట్టుకొని యాజమాన్యాలు ఏ రకమైనటువంటి విధానాలని అవలంబించాలి, తద్వారా విద్యార్థి లోకానికి, విద్యార్థుల్ని సాంకేతిక పరంగా ప్రతిభని, నైపుణ్యంతో కూడినటువంటి, శిక్షణతో కూడినటువంటి అభివృద్ధిని సాధించాలనే ఉద్దేశం. బాణాసంచా తయారీ కేంద్రాల్లో నిబంధనలు ఉల్లంఘిస్తే పీడీ యాక్ట్ కేసులు పెట్టి కఠినంగా వ్యవహరించాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. ఎక్స్ప్లోజివ్ మెటీరియల్ నియంత్రణ కోసం ఇక నుంచి ఆన్లైన్ ద్వారానే కొనుగోళ్లు జరిగేలా చూడాలని సీఎం అన్నారు. వెలగపూడి సచివాలయంలో హోంమంత్రి అనిత, డీజీపీ హరీష్ కుమార్ గుప్తాతో సమావేశం నిర్వహించారు. కందుకూరు నియోజకవర్గంలో జరిగిన ఘటనను జనసేన పార్టీకి వైసీపీ నాయకులు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని జిల్లా అధ్యక్షులు గాదే వెంకటేశ్వరరావు మండిపడ్డారు. లాడ్జీ సెంటర్లోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో గాద వెంకటేశ్వరరావు మాట్లాడారు. ఒక సిద్ధాంతంతో ఏర్పాటు చేసిన పార్టీ జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. కందుకూరు ఘటనకు బాధ్యులైన వారిని ఎవరినీ వదిలిపెట్టేదే లేదన్నారు. రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ కు, పార్టీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారని, అది మానుకోవాలని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులకు జనసేన పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో చందు సాంబశివరావు, ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. మరొకసారి చెప్తున్నాం, వైఎస్ఆర్ పార్టీలో ఉన్నటువంటి ఈ సోకాళ్ళు బ్యాచ్ అందరికి కూడా మీరు సందు దొరికితే పవన్ కళ్యాణ్ గారిని ఏదో ఇరికించాలనే ప్రయత్నం చేస్తారమో ఏ సందుల్లో కూడా మీరు ఇరికించలేరు. జనసేన పార్టీ ఇరుక్కోవాల్సిన అవసరం లేదు. మేము చాలా క్రిస్టల్ క్లియర్గా ఉన్నాం, పారదర్శకంగా ఉన్నాం. కనుక మీరందరూ కూడా దయచేసి ఇకనైనా మానుకుని, మీ యదవరాజకీయాలు మానుకుని రాష్ట్రం కోసం, రాష్ట్రం ప్రజల కోసం మంచి చేసే ఆలోచన చేయండి అని చెప్పేసి కోరుకుంటూ, కారణాలతో జరిగినప్పటికీ కూడా జరిగింది ఒక బ్రూటల్ చర్య, దాన్ని ఖండిస్తాం మనం. దానికి కులంతో ముడిపెట్టడం అనేది సభ్య సమాజంలో సరైన పద్ధతి కాదని చెప్పేసి మేమైతే చెప్పదలుచుకున్నాం. 6 దశాబ్దాల పాటు నగర ప్రజలకు సేవలు అందించిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ త్వరలో పూర్తిగా కనుమరుగు కానుంది. నగర ప్రజల సౌకర్యార్థం కూటమి ప్రభుత్వం 4 లేన్ల శంకర్ విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టింది. ఆ క్రమంలోనే పాత శంకర్ విలాస్ బ్రిడ్జిని 90% నేలమట్టం చేశారు. మిగిలిన 10% బ్రిడ్జ్ రైల్వే లైన్ల పైన ఉండిపోయింది. దాన్ని తొలగించాలంటే కేంద్ర రైల్వే బోర్డు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది.
కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆ పని మీద ఉన్నారు. త్వరలోనే రైల్వే బోర్డు నుంచి అనుమతి తీసుకుని మిగిలిన శంకర్ విలాస్ బ్రిడ్జ్ ని పూర్తిగా తొలగిస్తారు. దీంతో గుంటూరు నగర ప్రజలకు పాత శంకర్ విలాస్ బ్రిడ్జ్ ఒక జ్ఞాపకంలో నిలిచిపోతుందని ప్రజలు భావిస్తున్నారు. దళిత రత్నం కొర్రపాటి చెన్నకేశవులు 9వ వర్ధంతి కార్యక్రమంలో మాజీ మంత్రి పోలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు పాల్గొని నివాళులర్పించారు. అంబేద్కర్ భవన్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక, ఉద్యోగ, ఉపాధ్యాయ ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కొర్రపాటి చెన్నకేశవులు వర్ధంతి కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి తమతో చెన్నకేశవులకున్న అనుబంధాన్ని నెమరవేసుకున్నారు. కొర్రపాటి చెన్నకేశవులు దళితుల సమస్యల పట్ల అలుపెరిగిన పోరాటం చేశారని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గుర్తు చేశారు. మాలమహానాడు జిల్లా అధ్యక్షులుగా పనిచేస్తూనే అన్ని వర్గాలను కలుపుకొని పనిచేశారని, నేటి యువత ఆయన్ను ఆదర్శంగా తీసుకుని నాయకులుగా ఎదగాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏసీ కాలేజీ ప్రిన్సిపల్ మోజెస్, కొర్రపాటి సురేష్, మాలమహానాడు జాతీయ అధ్యక్షులు గోళ్ల అరుణ్ కుమార్, మేడిద బాబురావు, అంగిరేకుల వరప్రసాద్, సాల్మాన్, బత్తుల వీరాస్వామి, ధారా అంబేద్కర్, ఐలు అధ్యక్షులు శాంతకుమార్ తదితరులు పాల్గొన్నారు. చదువుకునే రోజుల దగ్గర నుంచి ఏఎస్ఎఫ్లో తిరిగినప్పటి నుంచి ప్రేమించి పెళ్లి చేసుకొని చనిపోయేంత వరకు కూడా ప్రతి అంశాలతో ప్రతిరోజు సమన్వయమైనటువంటి వ్యక్తిని నేను. దళిత ఉద్యమాలు మాలమహానాడు పేరుకే కానీ అతను మాలవడక నాయకుడు కాదు. చెన్నకేశవులు అందరూ కలిసే తిరిగేవాడు. ఉద్యమం ఏదన్నా అందరూ కలిసి చేసేవాడు. ఇక్కడ నిత్యం ఉదయం లేచి ఇందాక మేరీ చెప్పింది ఒక డ్యూటీకి వచ్చినట్టు వచ్చి కూర్చునేవాడు. ఇక్కడ ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా మరి ఈరోజు ఏంటంటే స్వార్థం ఎక్కువ. సంఘాలు కానీ ఇంకో రకంగా ఉన్న అవకాశాలతో మనకున్న టాలెంట్తో సంపాదన మీద ప్రధాన దృష్టి పెట్టి చేసేటటువంటి పరిస్థితుల్లో మరి చెన్నకేశవులు అది ఏమీ లేకుండా ముందు బండి సాఫీగా సాగిపోతే చాలు, నా దగ్గరికి వచ్చినటువంటి సమస్యని పరిష్కరించి ఎల్వీఆర్ అండ్ సన్స్ క్లబ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి బిలియార్డ్స్ స్నూకర్స్ ర్యాంకింగ్ టోర్నమెంట్ 2025 జరగనున్నాయి. ఈ నెల 23 నుంచి నవంబర్ 3 వరకు జరిగే ఈ టోర్నమెంట్లో రాష్ట్రానికి చెందిన దాదాపు 200కు పైగా ప్లేయర్లు పాల్గొంటారని క్లబ్ కార్యదర్శి యాగంటి దుర్గారావు తెలిపారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులు హర్యానాలో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని చెప్పారు. ఎల్వీఆర్ క్లబ్లో అత్యంత ఆధునికమైన బిలియార్డ్స్, స్నూకర్స్ కాంప్లెక్స్ అందుబాటులో ఉందన్నారు. టోర్నమెంట్కు సంబంధించిన పోస్టర్ను క్లబ్ సభ్యులతో కలిసి ఆవిష్కరించారు. రాష్ట్ర స్థాయి స్నూకర్ అండ్ బిలియర్డ్స్ పోటీల్ని నిర్వహించడం జరుగుతుంది. గతంలో కూడా ఎల్వీఆర్ క్లబ్ ఎప్పుడు కూడా బిలియర్డ్స్, స్నూకర్ పోటీలని గత 30 సంవత్సరాల నుంచి నిర్వహిస్తూ ఉంది. మా క్లబ్ సభ్యులైన శంకర్ అండ్ శ్రీనివాస్ వీళ్ళందరూ కూడా స్టేట్లో బెస్ట్ ఆఫ్ 3లో ఒకరుగా ఎల్వీఆర్ క్లబ్ నిలుస్తూ ఉంది. అంతేకాకుండా జాతీయ స్థాయిలో కూడా టోర్నమెంట్లో కూడా మా క్లబ్ తరఫున పాల్గొనడం జరిగింది. దానికోసం ఈ రోజున బిలియర్డ్స్ హాల్ని ఎల్వీఆర్ క్లబ్లో నూతనంగా నిర్మాణం చేయటం జరిగింది. దాంతోపాటు గత కరోనా టైం నుంచి కూడా ఈ యొక్క పోటీలని నిర్వహించడానికి వీలు లేక ఆపడం జరిగింది. దాన్ని ఈ రోజున మరలా పునఃప్రారంభించి రేపు 23వ తేదీ నుంచి రాష్ట్రం నుంచి దాదాపుగా 215 మంది ప్లేయర్స్ పాల్గొంటున్నారు. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. మహాభారతం అరణ్య పర్వంపై బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయ ప్రాంగణంలో ప్రవచన కార్యక్రమం జరిగింది. ఆధ్యాత్మిక ప్రవచనకర్త గుదిమెళ్ల శ్రీ కోర్మానంద స్వామి పాల్గొని అరణ్య పర్వంలోని ఘట్టాలను వివరించారు. మానవుడు జీవితంలో ఎలా ఉండాలో మహాభారతం వివరించిందని తెలిపారు. చెప్పినటువంటి 100 శ్లోకాలలో ఉన్నటువంటి విశేషాలన్నింటినీ కూడాను 24,000 శ్లోకాలతో 7 కాండాలతో రామాయణంగా మనకు అందించారు. కానీ అసలు రామాయణంలో ఉన్నటువంటి విశేషాలేమి? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకం అక్షరం ప్రోక్తం మహాపాతక నాశనం అని మనం రామాయణాన్ని చదివేటప్పుడు మనం ఆ శ్లోకాన్ని చదువుతాం. అంటే ఏంటి శ్లోకంలో ఉన్నటువంటి విశేషం? చరితం రఘునాథస్య, రఘునాథుని యొక్క చరిత్ర శతకోటి ప్రవిస్తరం.
శతకోటి ప్రవిస్తరం. శతం అంటే 100 కోట్లకు పైచిలుపుగా ఉన్నటువంటిది ఆయన యొక్క గొప్ప చరిత్ర. జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా జలవనరుల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో సాగునీటి కాలువలు పరిధిలోని పంట పొలాలకు సాగునీరు సక్రమంగా అందించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ పోలీస్ అమరవీరుల కుటుంబ సభ్యులతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వారి బాగోగులు ఆరా తీసి ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ దేశం కోసం ప్రాణాలను అర్పించిన పోలీసు అమరవీరులకు ఘన నివాళులర్పిస్తున్నామని తెలిపారు. తమ ప్రియమైన వారిని కోల్పోయి కూడా ధైర్యంగా నిలబడి సమాజ సేవలో భాగస్వామ్యం అవుతున్న పోలీసు కుటుంబ సభ్యులు నిజమైన వీరులని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జీవీ రమణమూర్తి, ఏ హనుమంతు, ఆర్ఐలు సురేష్, శ్రీహర్ రెడ్డి, శివరామకృష్ణ, పోలీసులు, అమరవీరుల కుటుంబ సభ్యులు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో మహిళా గ్రీవెన్స్ డే ఎమ్మెల్యే గళ్లా మాధవి నిర్వహించారు. అనంతరం వారి నుండి వినతి పత్రాలు స్వీకరించి వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమాజంలో మహిళలు తరచుగా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉంటారని, వారి కోసం ఒక ప్రత్యేక రోజు, ఒక సమస్యలను వినిపించే వేదిక అవసరం ఉందని, మహిళల సమస్యలు పరిష్కరించడానికి నమ్మకాన్ని కల్పించడమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశమని గళ్లా మాధవి స్పష్టం చేశారు. ప్రగతి నగర్లో 40 లక్షలతో పైప్లైన్లు, కొండయ్య కాలనీలో 60 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణానికి ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సంక్షేమం అభివృద్ది పథంలో కూటమి పాలన సాగుతోందని, ప్రగతి నగర్ రూపురేఖలు మారుతున్నాయని తెలిపారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటాం. నేరరహిత సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలి. పోలీస్ అమరవీరుల సంస్మరణ సభలో సీఎం చంద్రబాబు వెల్లడి. విధ్వంసం వైసీపీ డీఎన్ఏలోనే ఉంది. ఎమ్మెల్యే ఎరపతినేని ధ్వజం. డ్రగ్స్, గంజాయి అణిచివేతపై కఠినంగా వ్యవహరిస్తున్నాం. శాంతి భద్రతలకు డోకా లేదన్న హోంమంత్రి అనిత. కందుకూరు ఘటనపై వైసీపీ తీరును తప్పుపట్టిన గాదే. జనసేన సిద్ధాంతాలతో ఏర్పడిన పార్టీ అని వెల్లడి. ఇవి ఈనాటి వార్తలు. నమస్కారం.